జీవగల దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన శక్తి గల గొప్ప నామంలో మీ అందరినీ ప్రేమతో ఈరోజు ఆహ్వానిస్తున్నాం. కృపగల దేవుడు, కనికరములు, ప్రేమ చూపు రక్షకుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. చక్కని ఆరాధన ఇంతవరకు దేవుడు చేర్పించాడు. సండే స్కూల్లో ఘనమైన సండే స్కూల్ పరిచర్య, మరి ఈ సమయంలో ఘనమైన ఆరాధన పాటల ద్వారా, ప్రవరాత్రి భోజన ద్వారా, వాక్య పరిచయం ద్వారా, ఇంతవరకు ప్రార్థన ద్వారా దేవుడు నడిపించారు. ఈ సమయంలో మనము వాక్య నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు. పోయిన వారం నేర్చుకున్నాం కదండి. ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ప్రెసెంట్ డేస్. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య ఏది అంటే, లోకంలో ఆయన చేసే పరిచర్య లోకంలో ఉన్న లోకస్తులను పాపమును గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి వారిని ఒప్పింపజేస్తాడు. ఒక వ్యక్తి క్రీస్తును నమ్ముకోవాలి, హృదయంలో మార్పు జరగాలి అంటే పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే కార్యము దేవుడు జరిగిస్తాడు. మరి దేవుడే యేసయ్యని నీతి అని బోధిస్తాడు. మరి ఒకవేళ యేసయ్య స్వీకరించకుండా పాపంలో కొనసాగితే నీకు తీర్పు ఉంది, జాగ్రత్త. తీర్పు లోకంతో పాటు విశ్వాసి తీర్పు లేదు. కానీ ఒకవేళ క్రీస్తులోనికి రాకుండా ఇంకా లోకంలోనే ఉండి ఆలయం వచ్చిన కాదు, కానీ రక్షణ పొంది, మానవ మనసు పొంది, క్రీస్తు కొరకు జీవించి మనందరినీ దేవుడు రక్షించి నిత్య జీవానికి వారసులు చేస్తాడు. ఒకవేళ ఇంకా దేవుడు మాత్రం లోబడక పాపం నుండి జీవిస్తూ రక్షణ పొందకుండా ఉన్న వారికి తీర్పు జాగ్రత్త జరిపిస్తాడు. రెండవది, ఆయన భ్రష్టత్వాన్ని ఆపే దేవుడు. లోకంలోనికి రాబోయే భ్రష్టత్వానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తాడు. 180 సంవత్సరాలు అడ్డగించి తర్వాత నోహు కాలంలో జల ప్రళయంతో లోకమంతా కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు అంచె దినాల్లో వాక్యంలో స్పష్టంగా చదివిస్తున్నాడు కదండి. అడ్డగించేవాడు ఎప్పుడైతే అడ్డు దొరికిపోతాడో అప్పుడు అపవాది అనగా సాతానుడు ఈ యొక్క లోకంలోనికి వస్తాడు. వచ్చి 7 నెలల పరిపాలన, మహా భయంకరమైన శ్రమలు, లోకము ఎప్పుడు కని విని ఎరిగిన శ్రమలు. కానీ ఆ శ్రమ కాలంలో సంఘము ఉండదు. సంఘము విశ్వాసులు కొనిపబడతారు, ఇష్టపడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో పాటు మధ్యాకాశంలో క్రీస్తు కలుసుకుంటకు నిత్య జీవానికి మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఈరోజు ప్రియ సంగమ, మనకి సంఘంలో పరిశుద్ధాత్మ చేసే పరిచర్య, నూతన జన్మ అనుభవం, అనగా బాప్తిస్మం, తర్వాత విశ్వాసిని ముద్రించుట, విశ్వాసిని పరిశుద్ధాత్మ దేవుని స్వాస్థ్యము. కాబట్టి రాబో ఆ యొక్క మహిమకు స్వాస్థ్యములకు మనకు స్టాంప్ వేస్తున్నాడు. అనగా డౌన్ పేమెంట్, అనగా మనకు అడ్వాన్స్ పే ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కదండి. రక్షణ పొందిన బాప్తిస్మం వాళ్ళందరిలో పరిశుద్ధాత్మని వరము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ పరిచర్యలో అందరం కూడా ఏ రీతిగా ఆయన మన హృదయాల్లో ఆయన స్వరం విని జీవించాలి. ప్రతి ఉదయం మనము నిద్ర లేవగానే 2 స్వరాలు మనకు కనిపిస్తుంటాయి. 2 ఫీడ్స్. ఒక ఫీడ్ ఏమో లోకం నుంచి వస్తుంటుంది, ఇంకో ఫీడ్ పరిశుద్ధాత్మ నుంచి వస్తుంటుంది విశ్వాసకి. మరి ఎవరికి మనము మైండ్ సెట్ ఆన్ ఫ్లెష్ ఈస్ డెత్, మనసు శరీరంపై ఉంచితే అది మరణం, మనసు ఆత్మపై ఉంచితే అది జీవము, సమాధానం. భూమిలకు నిధులు వచ్చాం. ఈరోజు నిత్య జీవమై మనము వెళ్ళాలి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనము సాధారణమైన మనుషులు కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్న ఆలయంలో దేవునికి నిలయం. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న దేవుని బిడ్డలు. మన ఆత్మ, అన్యుల ఆత్మ నశించిపోయింది. అన్యుల ఆత్మ ఇంకా చనిపోయిన స్థితిలో ఉన్నది. కానీ నీ ఆత్మ, నా ఆత్మ దేవుడు బ్రతికించాడు. రక్షణ పొందిన దినమందు చనిపోయిన నీ ఆత్మ దేవుడు బ్రతికించాడు. కాబట్టి ఈరోజు ఆ ఆత్మ ప్రాణ జీవంతో నువ్వు దేవుని సేవించటకు, క్రీస్తు స్వరూపంలోకి వచ్చినకు దేవుడు నీ కొరకు నిత్య జీవ స్వాస్థ్యము సిద్ధపరుస్తున్నాడు. అది పోయిన వారం నేర్చుకున్న వాక్యాంశము. ఆ రీతిగా మనం జీవించటకు ఎంతమంది ఆ రీతిగా జీవించడానికి ప్రయాసపడ్డారో కానీ నేను చెప్పగలను. పరిశుద్ధాత్మ స్వరముతో, ఆయన నడిపింపుతో
జీవించి ప్రయాసపడినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎన్నో కట్ అయిపోతాయి మన జీవితాలు. కోపము, తాపము, ఆవేశము, అనర్థాలు, కోపంతో మనము మన నడవడి చాలా దేవుడు ఆపేస్తున్నాడు. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ దేవుడు నిన్ను ఆయన బాధిస్తూ ఉంటాడు, అలర్ట్ చేస్తూ ఉంటాడు. నో నో, ఎస్ ఎస్, ఇది చేయాలో ఇది చేయకూడదో ఆత్మ తానే నీ పక్షమున కానీ గొలులతో తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. మనం బలహీనంగా వాక్యం చదువుతున్న సమయంలో పరిశుద్ధాత్మ సహాయం కోరండి. పూర్తయిన అనుభవంలోనికి నీ మనసులో గొప్ప నెమ్మది, ధైర్యము, ఎటువంటి పరిస్థితి అయినా విజయము ఇచ్చిపోయినా నీ పక్షం నిలబడి పోరాడతాడు. సమస్తము నీ కొరకైన తనకులతో చేస్తాడు. When you trust him, when you believe him, when you rely on him, ఆయనపై ఆధారపడకూడదు, ఆయనపై ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయనను నీ జీవితం అనే ఈక్వేషన్లోనికి ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను సాక్షిని. ఎంతమంది అతిగా జీవించడం ప్రయాసపడరు తెలియదు, కానీ వాక్యం వింట కాదండి. వాక్యం విలువారు తీర్చబడరు, వాక్యం వినే దాని ప్రకారము జీవించేవారు తీర్చబడతారు. కాబట్టి అందుకే వాక్యాన్ని రాసుకుందాం. వాక్యము మన త్వరలో వాక్యం సరిపోదు. నాలెడ్జ్ వెళ్దాం కదండి. త్వరలో వాక్యం కాదు, వాక్యం హృదయంలోకి దిగాలి, మన జీవితాల్లో మార్చాలి. అప్పుడే మనము ఆయన స్వరూపంలోనికి రూపాంతరం చెప్తాం. మంచిది. ఇది పోయిన మనం నేర్చుకున్న అంశము. మరి ఈ రోజు దేవుడిచ్చిన వాక్యాంశంలోనికి మనం వెళ్దామండి. విశ్వాస యాత్రలో లోతు, డెప్త్ ఇన్ స్పిరిచువల్ జర్నీ. విశ్వాస యాత్రలో లోతు, దేవుడు కోరుకునే లోతు గురించి మనం నేర్చుకుందాం. వాక్యానికి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన గ్రంథం ఒకసారి ఎవరైనా వాక్య భాగము చదవక ఆహ్వానిస్తున్నాం. ఎజికియల్ గ్రంథము 47వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. ఎజికియల్ గ్రంథం, బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 47 వర్సెస్ 3 to 5. ఎవరైనా మైక్ తీసుకున్నవారు గట్టిగా స్పష్టంగా చదవవలసిందిగా ఉంది. అందరం బైబిల్ సెర్చ్ చేసి ఆ మనుష్యుడు కొలనును చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుంట నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుంట నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతులో ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలను కొలిచి నీళ్ల గుంట నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడేను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది అయ్యను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను. మనము ప్రార్థనలోకి వెళ్దాం. తర్వాత వాక్యాలు మనం లోతుగా ధ్యానించుకుందాం. అందరం తలవంచుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రేమతో వాక్యమైన దేవా, వాక్యాన్ని మాకు బయలుపరిచే దేవా, వాక్యాన్ని మాకు పీడపరిచి ప్రభావ మా హృదయాలు వాక్యం చేత అందించే దేవా, మీకు ఎంతో స్తోత్రమయ్యా. ఇది మందు ప్రభా వాక్యం నేర్చుకుంటకు మేమందరం ప్రభా నైనా ఆలపిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. ప్రతి హృదయం తెరవడు గాక, ప్రతి మనోనేత్రములు తెరవడు గాక, ఆత్మీయ చెవులు వినికిడి తెరవడు గాక. అయ్యా వాక్యం వినవారమైన కూడా విని దాని ప్రకారం జీవించే కృప నాకు మాకు మీరు సమృద్ధిగా అనుభవించుకొని వెళ్ళించినాము. నీకే స్తోత్రము, స్తుతి, మహిమ చెల్లిస్తూ సాధారణ అంధకారం చీకటి అల్లరి ఆటంకపరిచే నిర్లక్ష్యపరిచే ప్రభావ ఆత్మ ఇతరేతర ప్రభావ యొక్క సెల్ ఫోన్ ద్వారా మరి వేరే వేరే కారణాల ద్వారా నిందలు ప్రభావ ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఎవరు తండ్రి తమ వాక్యానికి ప్రభావ ఆయన త్రోవలో పడ్డ ఇతర వాక్యం ఉండకుండా తండ్రి ఆదిగలలో లేక ముళ్ళ పొదలో పడ్డ వాక్యం ప్రభావం ఉండకుండా మంచి నిలబడిన ఇతర వాక్యం ప్రతి హృదయంలో ఫలించడం ఆయన కృప దయచేయమని సాధారణ అంతకాలం చీకటి నాయపరిచి గర్వించిన కాలంలో ఈ కృపకు మమ్మల్ని సమర్పించుకో. ప్రతి ఒక్కరిని సంధించమని
నీ చిత్తము నీ ఏర్పాటుని స్వరూపంలోకి మార్చుకుని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచి మనము ఈరోజు విశ్వాస యాత్రలో లోతు కదండి, విశ్వాస యాత్రలో ఎటువంటి లోతు దేవుడు కోరుచున్నాడు. జాగ్రత్తగా మనం వాక్యాన్ని ఆలకిస్తే రక్షణ పొందిన వ్యక్తి లోతులోని పెరుగుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. రక్షణ పొందినాము గుర్తునే కూడా దేవుని ఇష్టము కానీ కదా, కానీ లోతులకు మనము వెళ్ళేది దేవుని కోరిక, దేవుని చిత్తము మన పట్ల ఉన్నది. అందుకే మన వాక్యంలో లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, పేతురుతో యేసయ్య అంటున్నాడు. చదువుతారమ్మా త్వరగా. ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో అని చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. గమనిస్తే దోణను లోతులోనికి నడిపించు. ఈరోజు మనము జాగ్రత్తగా గమనిస్తే లోతుకు వెళ్ళకుండా రక్షణ జీవితము, క్రైస్తవ జీవితము ఎంత కాలము విశ్వాసం జీవించినా అది దేవుని రాజ్యానికి మహిమకరంగా ఉండదు. లోతులోకి వెళ్ళకుండా మనం ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి పని చేసినా, సేవ ఉద్యోగం అని ఎన్ని కార్యాలు చేసినా విశ్వాస జీవితాన్ని దేవుడు కోరేది లోతులోనికి వెళ్తేనే మనం దేవుని మహిమపరుస్తాం. దేవుని అసాధ్యమైన ఆశ్చర్య కార్యాలు విశ్వాస జీవితంలో జరగాలి అంటే లోతులోనికి ఆ యొక్క ధోని వెళ్ళాల్సిందే. క్రైస్తవ జీవితము ఆ లోతుకు వెళ్ళాల్సిందే. ఈరోజు మనము వాక్యంలో గమనిస్తే చాలా క్రైస్తవ సాక్ష్యాలు మనం ఎన్నో వింటాం కదండి, ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు మనము చాలా మంది చెప్తూ ఉన్నారు. కానీ దేవుని మహిమను లోకంలో అన్యుల మధ్యలో చూపించే వాళ్ళు చాలా కొద్ది మంది. యూట్యూబ్ లో, వాట్సాప్ లో, తర్వాత ఆలయాల్లో ఎక్కడ చూసినా వాక్యాలు అనేక మంది చెప్తూ ఉన్నారు. అయితే క్రీస్తును లోకములకు చూపిస్తున్నామా? అన్యుల మధ్యలో క్రీస్తును మనం ఏ రీతిగా మహిమపరుస్తున్నాం? దావీదు యొక్క మనము తీర్మానము గమనిస్తే చూడండి, మొదటి సమయాలు 17:45 అక్కడ దావీదు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, లోకంలో దేవుడు ఉన్నాడు అని ప్రజలందరూ తెలుసుకోవాలని నేను యుద్ధం చేసి. చూడమా, మైక్ తీసుకోండి, ఫాస్ట్ గా చదవాలి. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యముల అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినము నా యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కయభారములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అక్కడ చూసే వాక్యంలో స్పష్టంగా ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. ఎందుకు దావీదు గొల్యాతును ఎదిరించాడు? ఎందుకు దావీదు గొల్యాతును చంపాడు? కారణం ఏంటంటే లోకంలో ఉన్న నివాసులందరూ తెలుసుకోవాలి, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు. ఈరోజు రక్షణ పొందిన నా జీవితంలో, నీ జీవితంలో ఏ రీతిగా మనం ఇటువంటి సాక్ష్యాలు ఇస్తున్నాం? లోకానికి ఇటువంటి సాక్ష్యాలు ఇస్తున్నామా? నేను ఆలయంలో చెప్పుంటానండి, ఆలయంలో సాక్ష్యాలు ఇస్తాం, గొప్ప సాక్ష్యాల్లో పాటలు అన్ని పాడుతుంటాం. కానీ అన్నిల మధ్యలో, ఆఫీస్ లో, లేక మనం పనిచేసే ఖాళీ స్థలంలో, లేక మనం ప్రతిరోజు వెళ్ళే షాప్స్ లో, అక్కడ ఇక్కడ దేవుని మహిమపరుస్తున్నామా? మన విశ్వాస జీవితము లోతులో ఉంటేనే మహిమపరచగలం. లేకుంటే పైపైన భక్తి. ఇంతకు సోదరులు వాక్యం చెప్పారు మనకు, ప్రభాతి మనకు అపోస్తులు పైకి భక్తి గల వారుగా ఉండి ఆ శక్తిని మనం ఆశ్రయించము, ఇతరులకు ఆ శక్తిని చూపించము. కేవలం క్రైస్తవులమా? ప్రైజులా? కానీ దావీదు అక్కడ చేసిన ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, లోకస్తులంతా తెలుసుకోవాలి, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం సేవించు దేవుడు జీవముల దేవుడని ఎట్లా తెలుసుకుంటారు లోకం?
మనము కేవలము అన్యులనే జీవిస్తూ ఉంటే, లేక కేవలము అన్యులనే పరిగెడుతూ ఉంటే, ఆలయానికి మట్టుకే మన విశ్వాసాన్ని లిమిటెడ్ చేసుకుంటూ ఉంటే, ఆలయం మట్టుకే లేక మన సువార్త కేంద్రాలు, మన సువార్త బృందాల మట్టుకే మన యొక్క పరిచర్యను, సాక్ష్యాన్ని మనము లిమిట్ చేస్తే, లోక నివాసులు మనం దేవుడు కూర్చున్న ఈ పరిధిలో ఉన్న కదండి, మీరు ఏ రీతిగా దేవుడు తెలుసుకుంటారు. ఈరోజు ధైర్యంగా మనం చెప్పాలి. దేవుడు చేసిన కార్యంలో చెప్పుటకే దేవుడు ఆశ్చర్య కార్యాలు, అసాధారణమైన గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాలు, నా జీవితాలు దేవుడు జరిపిస్తున్నాడు. ఈరోజు ధైర్యంగా చెప్పగలను నేను. తండ్రి గారి యొక్క సాక్ష్యం ఆయన ఈ రీతిగా దేవుడు చనిపోయే పరిస్థితుల్లో లేవనెత్తి ఈరోజు సజీవంగా దేవుడు ఉంచాడు. చెప్పకుండా ఇక్కడ ఉండలేదండి. చిన్నపిల్లలకు హెయిర్ కట్ చేసే కటింగ్ షాప్ లో చెప్పారు. హాస్పిటల్స్ వెళ్ళి దాదాపు 4-5 మంది బ్రెయిన్ స్ట్రోక్ తో ఉన్నారు. హాస్పిటల్ జాయిన్ అయ్యారు. వాళ్ళు మీకు వాళ్ళు యవనస్తులు. ఒక సహోదరి 35 years టీచర్, గవర్నమెంట్ టీచర్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చిన్న బిడ్డ డెలివరీ తర్వాత స్ట్రోక్ వచ్చింది. అమ్మ మా తండ్రిని దేవుడు కాపాడమ్మా, 79 సంవత్సరాలు దేవుడు లేపాడు, నిన్ను కూడా దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాదు చేయబడిన వారు అయ్యా దేవుడు లేపుతాడు, నా తండ్రిని లేపాడు, దేవుడు లేపుతాడు. డేట్ తో పాటు, టైం తో పాటు చెప్పాను. దేవుడు ఇట్లా కార్యం జరిగించాడు. ఈరోజు అధ్యయం కాదు, ధైర్యంగా మనం దేవుని కార్యాలు ఇతరులతో పంచుకోవాలి. సాధ్యమైనంత వరకు నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్ప దేవుడు అని క్రైస్తవ ఇతరులతో, దేవుడు ఎరగని వారితో, ఎందుకంటే వారు ఉన్నారు ఆకలిలో, వారు ఉన్నారు చీకటిలో కదండి. వారు ఇంకా వాళ్ళు ఇంకా దేవుని ఎరగక ఉన్నారు. వారితో కేవలం మనము సాధారణ సంభాషణ లోకమంతా చెప్తూ ఉంటే అది వ్యర్థము. దేవుడు పిలిచింది, దేవుడు నీవు కోరుకునే లోతులో దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆది కాండంలో అంటారు కదండి, ఆదామా నీవెక్కడ? తన స్వరూపంలో దేవుడు చేస్తున్నాడు, తన పోలికలో దేవుడు చేస్తున్నాడు. కానీ దేవుడి మాట అవిధేయంగా జీవిస్తే, ఆదామా నువ్వు ఎక్కడ? హవ్వమ్మా నువ్వు ఎక్కడ అని దేవుడికి కనిపించట్లేదా? కళ్ళు లేక దేవుడు చూడలేదా ఆదాం ఎక్కడ ఉన్నాడో? ఇద్దరు దేవుడు కదా అడుగు, ఆదామా ఎక్కడ ఉన్నావు, హవ్వమ్మ ఎక్కడ? ఎక్కడ ఉండవలసిన వాడివి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉండవలసిన నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ పిలుపు ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ యొక్క ఏర్పాటు ఏంటిది? ఎక్కడ ఉండవలసిన స్థితి ఏంటి? దేవుడు ఇచ్చిన పిలుపు ఏంటిది? బట్ వేర్ ఆర్ యు? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ దాక్కున్నావు? ఎక్కడ కృషించి కృంగిపోయి సాక్ష్యం కాపాడలేక అన్నిల మధ్యలో దిగజారిన స్థితిలో, తల వంచుకునే స్థితిలో ఉన్నావా? పదమా ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నావు? దేవుడు బిడ్డారా, ఈరోజు దేవుడు మనతో మరి చదవబడిన అనేక మనం ఒకసారి గమనించుకుంటే, దేవుడు విశ్వాసిని కోరుకునే లోతుల్లో విశ్వాసి ఉంటున్నాడా? మనం పరీక్షిస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి బాత్రూంలోకి వెళ్దామండి. ఆ మనుష్యుడు ఒక్క నిమిషమా, ఎజికియల్ గ్రంథం అందరూ దయచేసి బైబిల్స్ ఓపెన్ చేద్దాం. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుపెట్టి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. అయితే మనం గమనిస్తుంటే ఆ మనుషుడు ఈ వ్యక్తిని 1000 మూరలు లోతు నడిపించి ఆయన కొలిచినప్పుడు నీళ్లు చీలమండలంలో, అంటే పాదములు కదండి, కొంచెం పైకి చీలమండలపు లోతు నీళ్లు ఉన్నాయి. ఇంకా అంటే అదే మొదటి లోతు, ఫస్ట్ డెప్త్, మొదటి లోతు చీలమండలం. చెప్పండి, చీలమండలం మొదటి. ఇంకా 1000 మూరలకు వచ్చి ముందుకు ఆయన వెళ్ళినప్పుడు ఆ లోతు మోకాల లోతు కదండి, మోకాల వరకు నీళ్ళు వచ్చాయి. అంటే మోకాల లోతు వరకు నడిపించాడు. చెప్పండి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆమె చూడు, మూడవ లోతు. ఇంకా 1000 మూరలు ఆయన కొలిచి ముందుకు వెళ్ళినప్పుడు నీళ్లు మొలలోతు అంటే నడపాలి.
ఆ లోతు ఉండేది. నెక్స్ట్ ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడేను. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇంకా 1000 మూరలు ముందుకు కొలిచినప్పుడు నీళ్లు మిక్కిలి లోతాయి, నడవలేనంత లోతు. ఇదే లోతు అనగా పాదములు మోపలేని లోతులోనికి నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాక్యంలో గమనిస్తే చూడండి, ఈ 4 కూడా చూడండి, 4 లోతులు మనం గమనించాం. మొదటిది చీలమండల లోతు, నెక్స్ట్ మోకాల లోతు, మొల వరకు లోతు, నాలుగవది ఈదలేనంత మిక్కిలి లోతు అనగా టూ డీప్ ఇంగ్లీష్ లో. ఈ 4 కూడా లోతులే. అయితే మన వాక్యంలో మనం గమనిస్తుంటే మొదటి వ్యక్తి కదండి, ఆయన కూడా ఈ 4 వ్యక్తులు నీళ్ళలోనే ఉన్నారు కదా. ఈ 4 పీపుల్, ఈ 4 రకాల, ఒక లోతేమో పాదముల వరకు, చీలముల వరకు, మోకాల వరకు, మొల వరకు, తర్వాత మిక్కిలి లోతు. ఈ 4 నీళ్ళలోనే ఉన్నారు అని మనం వాక్యంతో గమనిస్తున్నాం. అయితే జాగ్రత్తగా గమనిస్తే నీళ్ళలోనే ఉన్నారు, కానీ వాక్యంలో మనము చూస్తూ ఉంటే కేవలము మొదటి వ్యక్తి మోకాలలో, మొదటి చీలమండలం అంటే వాటర్ లో ఉన్నాడు, కానీ వాటర్ వ్యక్తిని మోయట్లేదు. రెండవది మోకాళ్ళతో వాటర్ లో ఉన్నాడు, కానీ నీళ్ళ వ్యక్తిని మోయట్లేదు. మూడవది మొలగట్టు కదండి, మనకు వాటర్ లో ఉన్నాడు, కానీ నాలుగవది మనం గమనిస్తే ఆ వ్యక్తి నీళ్ళలో ఉన్నాడు, అయితే పాదములు వాటర్లో లేవు కదండి. ఆ వ్యక్తి ఈదే లోతు అనగా మిక్కిలి లోతు. దేవుని సంఘం, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసి యొక్క 4 లోతుల్లో రక్షణ పొందిన తర్వాత ఏదో ఒక లోతుల్లో ఉంటారు. ఏదో ఒక కదండి బిగినింగ్ స్టేజ్ లో ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది వాళ్ళు రక్షణ పొందినప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ లోతుల్లోనే వాళ్ళు ఉన్నారు కదండి, ఇక ముందుకు వెళ్ళకుండా. అయితే ఈ యొక్క లోతుల్లో మనం గమనిస్తూ ఉంటే పాదములు, మోకాళ్ళు, మొల వరకు, చివరిది మిక్కిలి లోతు. ఆ మిక్కిలి లోతైన స్థలం గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ విశ్వాసి, మిక్కిలి లోతైన నీళ్ళలో ఉన్నప్పుడు మనం గమనిస్తే ఆ వ్యక్తిని నీళ్లు మోస్తుంది కదండి. ఈ 3 లోతులు, ఫస్ట్ 3 లోతులు గమనిస్తే నీళ్ళలో ఉన్నాడు, కానీ పాదములు ఆ వ్యక్తిని మోస్తుంది. ఆ వ్యక్తి బరువు, ఆ వ్యక్తి స్టాచర్ అంతా కూడా పాదములపై బరువు ఉన్నది. వాటర్ లో ఉన్నాడు, కానీ నీళ్ళు తిరిగిపోయట్లేదు. 4వ గ్రూప్ మిక్కిలి లోతు ఉన్న వ్యక్తిని కదండి, ఇంకా నడవలేడు, ఈదే లోతులో ఉన్నాడు, నీళ్ళు ఆ వ్యక్తిని వస్తున్నాయి. చూడండి దేవుని సంఘమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడడం, ఈదే వ్యక్తిని నీళ్ళు వస్తున్నాయి, మిక్కిలి లోతులో ఉన్న వ్యక్తిని దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. మిక్కిలి లోతులో ఉన్న వ్యక్తిని దేవుడు మోస్తున్నాడు. ఈరోజు మనల్ని ఎవరు మోస్తున్నారు? ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, దేవుడు కోరుకునేది మనపై మనము ఆధారపడి జీవించడం కాదు. నా కెపాసిటీ, నా శక్తి, నా బలము, నా సామర్థ్యము, నా జ్ఞానము, నా జీవితము, నా శాలరీ, నా జాబ్ ఏవి కూడా నీ జీవితాన్ని మోయలేదు అనుకుంటున్నాము. విశ్వాసులుగా అవి మోస్తున్నాయని కాదు. దేవుడు కోరుకునే ఆ యొక్క గురి ఏంటంటే దేవుడు నిన్ను మోయాలి. దేవుడు కదండి ఈదే వ్యక్తిని నీళ్ళు మోస్తాయి. లోతులో ఉన్న వ్యక్తిని, మిక్కిలి లోతైన వ్యక్తిని దేవుడు మోస్తాడు. ఈరోజు మనం పరీక్షించుకుందాం, మనల్ని ఎవరు మోస్తున్నారు? దేవుడు కోరే ఆ యొక్క దాంట్లో మనం ఉన్నామా, లేక మన సొంత జ్ఞానము, సొంత బలంపై ఆధారపడి నన్ను నేనే మోసుకుంటాను అనుకుంటాను. పరీక్షించుకుందాం. మరి ఏ రీతిగా గద్ద తన పిల్లలపై తన పిల్లలు మోస్తుందో ఆ రీతిగా దేవుడు మనల్ని, నిన్ను నన్ను దేవుడు మోటకు ఆయన ఇష్టపడుతూ వాక్యంలో కదండి ఉంది కదా, గద్ద ఏ రీతిగా తన బిడ్డలో మోసిందో ఆ దేవుడు తన ప్రజలను ఇంతవరకు మోసాడు. మనం గ్రహించాలి. ఈరోజు
2025 సంవత్సరం అంతా దేవుడు నిన్ను మోసాడు, దేవుడు కాపాడాడు. అయితే దేవుడు కోరేది నీవు దేవుడి సన్నిధిలో మిక్కిలి లోతులకు వచ్చుటకు అది దేవుడు ఆశపడుతున్నాడు. మిక్కిలి లోతులోనికి వచ్చి అక్కడ దేవుని పై సంపూర్ణంగా ఆధారపడి జీవించటకు దేవుడు కోరుతున్నాడు. ఒక ప్రశ్న కదండి, మనము మిక్కిలి లోతులోని మనం వెళ్ళినప్పుడు అనగా ఈత లేనంత అంటే నడవలేక ఈతే లోతు అనగా మిక్కిలి లోతులకు మనం ఇప్పుడు వెళ్తాము. ఇక్కడ 2 బెనిఫిట్స్, 2 మనకు లాభాలు ఉంటాయి. ఒకటి మనం గమనిస్తే దేవుడు మనల్ని మోస్తాడు, దేవుడు మనల్ని మోస్తాడు, నన్ను మోస్తాడు అనగా నా ఆరోగ్యం దేవుడు మోస్తాడు, నా ఉద్యోగాన్ని దేవుడు మోస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు మోస్తాడు, ఆర్థిక పరిస్థితిని దేవుడు మోస్తాడు. నా యొక్క ప్రతి కష్ట నష్టాల్లో దేవుడు నన్ను మోస్తాడు. నా బాధ్యత కాదు. అందుకు వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు కదండి, ప్రయాసపడి వారంలో సమస్త జనులారా నా యొద్దకు తినండి, నేను మీకు ఇస్తాను. అనగా నా విశ్రాంతిని తీసుకోండి, మీ భాగం నాకు ఇవ్వండి. ప్రతి రోజు దేవుడు మన భారమును మోస్తున్నాడు. ప్రతి రోజు వాక్యం సెలవిస్తున్నాడు, కీర్తనలు ప్రతి రోజు దేవుడు మన భారాన్ని మోస్తున్నాడు. క్యాస్ట్ యువర్ బర్డన్స్ ఆన్ ది లార్డ్. 1 పేతురు 5:7 మీ చెంత యావత్తు నా మీద వేయుడి, నేను నీ గురించి చింతిస్తున్న మీ భారాలు నేను మోయటకు నేను సిద్ధంగా ఉన్నాను. మిక్కిలి లోతుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు మోస్తాడు. నిన్నే కాదు, నీ ప్రతి పరిస్థితి దేవుడు మోస్తాడు. సమస్యలు ఉన్నాయా, కన్నీరు ఉందా, దుఃఖం ఉందా, కుటుంబంలో మానవులు ఉన్నాయా, కలహాలు ఉన్నాయా, ఉద్యోగంలో ఇష్టమైన పరిస్థితి ఉందో, ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి సమస్య అయినా మనము కదలము. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కనుక ఆ పట్టణంలో చలనము లేదు. ఆ కుటుంబంలో ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు, దేవుడు వ్యక్తిని మోస్తున్నాడు. కాబట్టి ఏ బాధ లేదు, ఏ చిత్రత్వము లేదు. ఎందుకనగా దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజు ఆ ధైర్యం అంటే ధైర్యం కలిగి మనం జీవించాలంటే దేవుడు మనల్ని మోయాలి కదండి. రెండవ బెనిఫిట్, దేవుడు కదండి మిక్కిలి లోతైన లోతుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు మోస్తాడు. ఫస్ట్ బెనిఫిట్, అన్ని పరిస్థితులు దేవుడు మోస్తాడు. రెండవది, ఒక వ్యక్తి వాటర్లో లోపలికి వెళ్తున్నది ఒకసారి ఈతలో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందని నీళ్ళు ఆ వ్యక్తిని ముందుకు తీసుకువెళ్తాయి. ఆ వ్యక్తి అక్కడే చేస్తాడా? ఈత కాదు కదా. నడిచినప్పుడు మోకల వరకు బొల వరకు అక్కడే ఉండడేమో, కానీ ఎప్పుడైతే ఈతలో స్టార్ట్ అవుతుందో ముందుకు వెళ్తారు వ్యక్తి. నీళ్ళు ఆ వ్యక్తిని ముందుకు తోసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ఈతే వ్యక్తిని, మిక్కిలి లోతులో ఉన్న వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ముందుకు నడిపిస్తాడు. నేను ఎక్కడ ఉండకు కూడా అక్కడే కాదు. గాడ్ విల్ లీడ్ యు. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. నువ్వు ఆగిపోవు, కానీ ముందుకు సాగిపోతా ఉంటావు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ముందుకు నువ్వు దూసుకొని వెళ్తావు. కారణం ఏంటంటే మిక్కిలి లోతులో ఉన్నాం కాబట్టి. ఎంతవరకైతే మన బాధలపై మనము ఆధారపడి నిలబడతాము, నీరులోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నాం, విశ్వాసంలోనే ఉన్నాం, కానీ దేవుడు మనల్ని పోయట్లేదు. మన పాదాలపై మనము మొల వరకు లేక మన పాదాలపై మన యొక్క బలగంపై మన శక్తిపై మనం ఆధారపడి నిలబడుతున్నాం. ముందుకు ఎక్కడికి పోలేము, అక్కడే ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే వ్యక్తిని మోస్తాడో ఆ వ్యక్తి ముందుకు వెళ్తాడు. మరి అంటే దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపింపు చాలా శక్తి కలదండి. దేవుని నడిపింపు చాలా గొప్పది. నేను మీకు ఆలోచన చెప్పేదను, మీరు నడవలసిన మార్గంలో మిమ్మల్ని నడిపించదను, మీ మీద దృష్టి నుంచి మీకు ఆలోచన చెప్పాను. మనము పూర్వకాలంలో గమనిస్తే కొన్ని ఈ ఒక ఏనుగులను ఎట్లా ట్రాప్ చేస్తారు, ఎట్లా పడతారంటే ఏనుగులు వెళ్ళే మార్గంలో గుంత చేస్తారు. గుంత చేసి ఆ గుంట కనిపించకుండా అన్ని ఆకులు కప్పేస్తారు. ఏనుగు అంత పెద్ద జీవి వెళ్తుంటే ఆ గుంటలో తెలియకుండా పడిపోతుంది. అది పడిపోయాక
వాళ్ళు వెంటనే వచ్చి కదండి ఆ యొక్క శూలాలతో ఏనుగును పొడుస్తారు. వాటిని అంటే పొడిచి దాన్ని వశపరుచుకుంటారు. చీకట గల దొంగ భూమి విశ్వాసపడకుండా దేవుడు కాపాడుతాడు. ఎన్నో దొంగ భూములు ఉన్నాయండి, ఎన్నో చీకట గల దొంగ భూమి. అది భూమి అని నీకు తెలియదు, అది గుంటని తెలియదు, అపవాది వేసిన ఆ యొక్క ఉరి అని నీకు తెలియదు. వెళ్తూ ఉంటాం. ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు. దేవుడు ఎవరైతే మోస్తున్నాడో వారిని దేవుడు నడిపిస్తాడు. ఎవరైతే దేవుడు నడిపిస్తున్నాడో వారిని ఆ యొక్క చికట గల దొంగ ఊగులో నుండి పైకి లేపుతాడు. స్థిరమైన బండపై దేవుడు ఉంచుతాడు. నీవు పడిపోకుండా లేక తప్పుడు నిర్ణయాలు జీవితంలో తీసుకోకుండా దేవుడు కాపాడుతుంటాడు. విశ్వాస జీవితంలో రోజు అందరికీ అనుభవం కానీ ఒక్క రాంగ్ డెసిషన్, ఒక తప్పుడు నిర్ణయము ఎంత నష్టం కలిగించింది. ఎన్ని సంవత్సరాల నష్టం, జీవితకాల నష్టం. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలు, సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానంతో చేసుకున్న తప్పుడు నిర్మాణాలు మన జీవితానికి ఎంతో కష్టం కనిపించాయి. ఎందుకంటే ఇంకా దేవుడు మనం పోయట్లేదు, ఇంకా మనము దేవుడు మోసేంత లోతులోనికి వెళ్ళలేదు. కాబట్టి చాలా రాంగ్ డెసిషన్స్ అనేవి మన జీవితంలో. కానీ ఈరోజు దేవుడు సెలవిస్తాడు, ప్రియ దేవుని సంగమా, దేవుడు మోసే వ్యక్తిని ఆయన నడిపిస్తాడు. మరి వేటగానే గుడిలో నుండి తప్పిస్తాడు. నాశకరణ తెగులు రాకుండా విడిపిస్తాడు. ఎందుకంటే చికెడు గల దొంగ ఊపిలో నుండి తప్పిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు కోరే ఆ యొక్క లోతులో మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యంలో అనేకమైన సాక్ష్యాలు మనం చూసాం. ఎందుకంటే విశ్వాసులు శోధించబడ్డారు, కానీ శోధన జయించారు. దేవుడు వారి ద్వారా గొప్ప జయం. యోసేపు జీవితంలో ఎన్ని శోధనలు వచ్చాయి, కానీ యోసేపు తిరిగి జయిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని మోస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మోసే లోతులో నేను ఉన్నానా, నీవు ఉన్నావా గ్రహించాను. ఏదేను తోటలోనికి అపవాది వచ్చాడు, కదండి, సాతాను వచ్చాడు. ఎందుకండి వాడు వచ్చింది పండ్ల కొరగా, పండ్లున్నాయి బాగా వచ్చాడా? ఎందుకు వచ్చాడు? ఆదాము అవ్వలు దేవుడితో ఉన్న సహవాసాన్ని చెడగొట్టకు, పాడు చేయటకు, దేవుడితో ఉన్న ఆ బంధమును తీసిపెట్టకు. ఈరోజు గాలి వలె ఎవరిని వింటున్నాని అపవాది దివారాత్రంలో పరిగెడుతున్నాడు. చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, వృద్ధులను, సేవలో ఉన్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, ప్రతి ఒక్క విశ్వాసిని, అన్యుల్ని అపవాది ఏం చేయడు. అన్యులను మరి ఎందుకంటే ఆల్రెడీ అన్యులందరూ కూడా, అంటే క్రైస్తవేతరులందరూ కూడా అపవాది పార్టీయే కాబట్టి అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళతో పాటు ఆ యొక్క నిత్య నాశనానికి వెళ్ళవలసిందే అని తెలుసు. కాబట్టి వారిని ముట్టుకోడండి. అపవాది పుట్టేది క్రైస్తవులను, విశ్వాసులను మోకరించి ప్రార్థించి చేజితము నిమిత్తము ప్రయాసపడే వారిని అపవాది శోధిస్తాడు, భయపెడతాడు. మన జీవితాల్లో దేవుడితో సహవాసం లేకుండా. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో అక్కడ జాగ్రత్త. మనం ఈరోజు దేవుడితో సహవాసము లేకుండా చేసే అనేక కార్యములు ఈరోజు మన జీవితాల్లో ఎన్నో మనం చేస్తుంటాం. దేవుడితో సహవాసం కోల్పోయే ఆ వాటిని మనం గమనించాలి. అపవాది వల్ల వచ్చే గురియానికి దేవుడితో సహవాసం చేసి ఆ యొక్క ప్రతిజ్ఞ మనం చేసుకోవాలి. అందుకే మనము వాక్యంలో గమనిస్తే యేసయ్య పేతురుతో ఆయన అంటా ఉన్నాడు. చూడండి 21వ యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి,
యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పింది. యేసు అక్కడ గమనిస్తుంటే చూడండి 21:15 యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు మనం గమనిస్తే కదండి, ప్రేమించే వ్యక్తి చేసే పని ఏదండి? ప్రేమిస్తున్నాము అంటే మనం వారికి టైం ఇస్తాము, అంతే కదా? ప్రేమిస్తున్నామని చెప్పి సమయం ఇవ్వకుండా ఉంటామా? ఉన్నాం కదా. మనకి ఇష్టమైన వ్యక్తులు ఇంటికి వస్తే వాళ్ళతో సమయము గడుపుతాం, చక్కగా వాళ్ళతో మాట్లాడతాము, వెళ్తే టైం ఇద్దాం కదా. బయట బాగా వర్షం వచ్చే సూచనలు కదా ఉన్నప్పుడు, సరే వర్షం కదా, వర్షం రావచ్చు కాబట్టి ఏమిస్తాం లేదు, కూర్చో మాట్లాడదాం, వర్షం తగ్గాక వెళ్ళిపోతాం, కానీ ఇప్పుడు కూర్చొని మాట్లాడి కూర్చొని పెట్టి ఎన్నో సంగతులు. ఎందుకంటే మనం ప్రేమించే వ్యక్తితో సహవాసము చేయటకు చాలా ఇష్టపడతాం. యాకోబు రాహేలు అదే మన వాక్యంలో గమనిస్తుంటే ఎన్ని సంవత్సరాలు యాకోబు రాహేలు కొరకు జీతం చేశాడు? సరిగ్గా చెప్పాలి, 14. ఇంకా 14 సంవత్సరాలు చేశాడు. ఇంకా తర్వాత మళ్ళీ కూడా చేశాడు 7 ప్లస్ రైట్, మొత్తం 21 ఇయర్స్ యాకోబు రాహేలు కొరకు చేశాడు. కంప్లీట్ సర్వీస్ గమనిస్తే వివాహం అయ్యాక మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. ఆ 21 ఇయర్స్ అయినా రాహేలు కొరకు జీతం చేశాడు, ఉద్యోగం చేశాడు. కానీ చెప్పే మాట ఏంటంటే 21 సంవత్సరాలు చాలా కొద్ది దినములుగా నాకు అనిపించాయట. 21 ఇయర్స్ అంటే స్మాల్ టైం. ఎందుకంటే ప్రేమించాడు కదా, రాహేలును అంతగా ప్రేమించాడు. దీనికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, సీమోను వీరికన్నా అంటే అక్కడికే చాలా మంది ఉన్నారు, అక్కడికే శిష్యులు ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుడు కోరేది వీరందరికన్నా లేక వీటన్నిటికన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆయన అప్పుడు తన పనికి వెళ్ళాడు కదా, తన యొక్క ఆ పాత ఉద్యోగానికి వెళ్ళాడు, మళ్ళీ విషయాన్ని కదా, వీటన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుడు పెట్టారా? గాడ్ విల్ నాట్ అగ్రీ ఫర్ నార్మల్ లవ్. సాధారణమైన ప్రేమ దేవుడి ద్వారా కోరుకో. సాధారణంగా ప్రేమిస్తున్న ప్రభు అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ సాధారణమైన ప్రేమ దేవునికి అక్కర్లేదు. మిక్కిలి లోతులో ఉన్నవారు దేవుని మిక్కిలిగా ప్రేమించాలి, దేవుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేస్తామని చెప్పాలి? ఎక్కువ సమయము దేవునికి ఇస్తాం. ఎక్కువగా ప్రేమించే వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతాం దేవుని. అందుకే పేతురు వీటికన్నా ఎక్కువగా వీరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగినప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మిక్కిలి లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటంటే మిక్కిలి ఎక్కువ సమయం దేవుడితో గడపాల్సిందే. దేవుడితో సమయం గడపంది ఎవరు కూడా లోతులోనికి వెళ్ళలేరు, అది అసాధ్యం. దేవుడిని ప్రేమిస్తున్నాము అని చెప్పి కదండి తమ సొంత సుఖభోగాలపై జీవించేవారు ప్రేమించట్లేదు. పైకి భక్తి గలవాడుగా ఉండి ఆ శక్తిని ఆశ్రయించకుండా దేవుడిని ప్రేమించేవారు ఆయన కొరకు ఏమైనా చేస్తారు. They are ready to sacrifice their time. ఈరోజు దేవా నేను ప్రేమిస్తున్నాను కానీ నీ వాక్యం చదివే టైం నాకు లేదయ్యా. 2 అధ్యాయం చదవగానే ఒక అధ్యాయం అయిపోగానే వెంటనే ఫోన్లో వాట్సాప్లో ఏమొచ్చిందో, ఫేస్బుక్లో ఏమొచ్చింది చూడండి, మాట పక్కనే ఫోన్ కాల్ వస్తారు ఆఫీస్ నుంచి. చూడండి అంటే ఎవరు ఫోన్ చేస్తారో, ఆఫీస్లో ఏమవుతుందో, మేనేజర్లు ఏం చేస్తారో, ఎక్కడ టీం సరిగా పనిచేయట్లేదేమో, ఇక్కడ ఏ సమస్య ఉందో చూడండి. మీరు దేవుడు ఉంటారా? దేవుణ్ణి ప్రేమించేవారు అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. ముందు దేవా నిన్ను ప్రేమిస్తారయ్యా, ముందు నీతో సమయం గడుపుతాను ప్రభా, ముందు ప్రభా నీ హృదయం నాకు ప్రభా నీ హృదయం నాకు బయలుపరచుకయ్యా, నీ హృదయంలో నా ఆశను నేను నెరవేరుస్తానయ్యా, నీకు చెప్పింది చేస్తాను ప్రభా.
దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు మనము అంటే ఆయన చెప్పినట్ల చేయడమే. వ్యక్తిని లోతులోనికి వెళ్ళే వ్యక్తుల కొరకు ఈరోజు దేవుడు కనిపెడతాను కదండి. ఎక్కువ ఆయన ప్రేమిస్తే ఆయనతో ఎక్కువ సమయం గడుపుతాం. ఈరోజు ప్రశ్నించుకుందాం ఎవరికి వారు ప్రశ్న. నిజంగా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఎంత సమయం దేవుడితో మనం గడుపుతున్నాం? దేవుడితో సమయం గడపడం సరే నాకు చదువు రాదు అందుకే బైబిల్ చదవను. చదువు రాకుండా ఈరోజు గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్నాం కదా. చదువు రాకుండా అన్ని కార్యాలు మనం చేస్తున్నాం కదా. మరి వాక్యము చదివించుకోవాలి, వాక్యం వినాలి, వాక్య ప్రకారం జీవించాలి. చాలా మందికి వాక్యము ఆశ ఉన్నవారు చదువు రాకుండా చాలా శాస్త్రాలు విన్నారు, వాక్య మాత్రమే చదువుతారు, మిగతా ఏది రాదు. వాక్య మాత్రం చక్కగా చదువుతారు, వాక్యాన్ని వర్ణిస్తూ ఉంటారు. అమ్మ చదువుకున్నావా? లేదు. మరి ఎట్లా వచ్చు? దేవుడే చెప్పాడు, దేవుడే నా వాక్యాన్ని నేర్పించాడు. చూడండి, ఆశ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగేస్తాడు. యేసయ్య శిష్యులు గొప్ప చదువుకునే వ్యక్తులు కాదు, గొప్పగా దేవుని కొరకు గొప్పలో కదండి. ఏదో అప్పటికి ఆ కాలంలో గమనిస్తే చాలా జ్ఞానవంతులు ఉన్నారు. ఆ కాలంలో చాలా జ్ఞానవంతులు ఉన్నారు. ఆ కాలంలో గొప్ప బైబిల్ స్కూల్ కూడా కదా ఉంది. యేసయ్య కాలంలో ఏ స్కూల్ అండి? స్కూల్ ఆఫ్ గమలీయల్ కదా. గమలీయల్ పాదముల దగ్గర పౌలు గొప్ప విద్యాభ్యాసం చేశాడు. ధనవంతులు ఉండే సామంతులు ఉండే గొప్ప బైబిల్ స్కూల్. కానీ యేసయ్య అక్కడ చేరుకున్నాడా? 12 మందిని పామరులు అంటున్నాడు. ఆ యొక్క కదండి చాపలు పట్టేవారు. మీరు అజ్ఞానులు కదా, మీరు వెర్రివారు కదా, మీరు ఏమి జ్ఞానం లేదు కదా, మరి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసే ప్రకటన బోధ ఏంటి? అప్పుడు గమనించారు, మీరు యేసుతో కూడా ఉన్నారు. ఈరోజు మిక్కిలి లోతులోకి వెళ్ళాలి అంటే యేసుని ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. సాధారణమైన ప్రేమ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన నిన్ను తన ప్రాణమంతా పోనంతగా ఆఖరి బొట్టు వరకు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. కాబట్టి ఆయన మనము సమృద్ధిగా, సంపూర్ణంగా, ఎక్కువగా, ప్రథమంగా దేవుని ప్రేమించే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే వ్యక్తిని లోతులోకి వెళ్ళే గొప్ప అనుభవం దేవుడు మనకు ఇస్తాడు. అప్పుడే దేవుడు మనల్ని ఆయన మోస్తాడు. ఈరోజు ఒక ప్రశ్న, ఈరోజు మన జీవితాల వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యము ముగింపులో ఒక ప్రశ్న. మనము ఈరోజు ఎవరి హృదయాలు మనం పరీక్షించుకుందాం కదండి. మనము ఏ లోతులో ఉన్నాం? ఈ 4 లోతులు మనం గమనించిన రోజు, ఒకటి చీలమండల లోతు, మోకాల లోతు, ఇంకా మొల లోతు, తర్వాత మిక్కిలి లోతు. ఏ లోతుల్లో మనం ఈరోజు ఉన్నాం? మనం నేను పరీక్షించుకుంటాను, నేను నీవు పరీక్షించుకో. ఏ లోతులో ఉన్నాం? ఎంతకాలము అక్కడే ఉన్నావు, ఎంతకాలము అదే లోతులో ఉన్నావు. రక్షణ పొంది 50 ఏళ్ళైందా, 20 ఏళ్ళైందా, 10 సంవత్సరాలైందా, ఇక 1000 సంవత్సరాల రక్షణ పొందావా? చూడండి, మిక్కిలి లోతైన అనుభవంలో నువ్వు లేకుంటే దేవుడు నిన్ను మోయడు. దేవుడు నిన్ను మోయకుంటే నువ్వు దేవుని రాజ్యానికి ఏ మాత్రమును ఖచ్చితంగా దేవుని వాక్యం. ఏ రోజులో ఉన్నావు? ఫస్ట్ ప్రశ్న. రెండవది, ఎంతకాలము ఆ రోజులోనే, ఎంతకాలం నుంచి అక్కడే ఉన్నావు? మూడవ ప్రశ్న, ఇంకా ఎంతకాలము అక్కడే ఉండాలని అనుకుంటున్నావు? దేవుడు బిడ్డ దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు, కనికరంతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలము అక్కడే ఉండాలనుకుంటున్నావు? దేవునికి ప్రయోజనకరం కాదు, దేవుని రాజ్యం కట్టకు పనికిరా, నిష్ప్రయోజనమైన జీవితంలో ఉంటాను. దేవుడు కోరేది మిక్కిలి లోతైన నీళ్ళలో, నడవలేనంత లోతులో, ఈదే కదండి, ఈదే ఆ లోతులో మనం ఉంటే అప్పుడు దేవుడు మనను మోస్తాడు. నీ ప్రతి పరిస్థితి దేవుడు మోస్తాడు. నీ ప్రతి సమస్యను, అనారోగ్యాన్ని, నీ ప్రతి బాధను, ఎవరికి చెప్పుకోలేని వేదన నీ తండ్రి, పరమ తండ్రి, హీఈస్ ద బెస్ట్ ఫాదర్. బెస్ట్ ఫాదర్. ఫాదర్ నోస్ ద బెస్ట్.
ఆయన చేతులు పెట్టినప్పుడు, ఆయన ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన నేను మోస్తాడు. కేవలం మోస్తాడుగా నేను నడిపిస్తాడు. చక్కని మార్గంలో, శ్రేష్టమైన జీవగల మార్గంలో నిన్ను పరిశుద్ధ బైబిల్లో నేను నడిపిస్తాను. గొప్ప కార్యాలు నీ ద్వారా, అసాధారణమైన ఆశ్చర్య కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. దేవుడు అందుకే నేను పిలుచుకున్నాడు. దేవుడు అందుకే నన్ను పిలుచుకున్నాడు. అందుకే ఆయన నాకు రక్షణ ఆయన అనుగ్రహించాడు. సాధారణలో మనము లోతులోకి వెళ్ళొద్దు అని వాడు ఆపేస్తున్నాడు. చూడకు వాక్యం చూపించి నమ్మిస్తాను. ఎక్సోడస్ 2వ ఖండము 8వ అధ్యాయము చూద్దాం. ఇక్కడ 2వ ఖండము 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చడం గాని దూరం పోవద్దు. ఆమేన్. చూడండి, అరణ్యంలో వెళ్ళండి, బలి అర్పించండి, కానీ దూరం వెళ్ళకండి. అనగా లోతునకు వెళ్ళకండి. దూరం వద్దు, లోతు వద్దు. మనము గుడికి వచ్చినా సాధారణ గారికి ఓకే, మనం గుడికి వచ్చినా, పాటలు పాడినా, స్తుతించినా, సాక్షులు పంచుకున్నా సాధారణ భయపడడు. ఎప్పుడైతే నువ్వు ఆదివారం కాదు, సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇంట్లో మోకరించి కన్నీటితో ప్రార్థిస్తావు, దేవా నువ్వు క్షమించగలి, పాపలు తండ్రి, నీతో సహవాసం చేయలేకపోతున్నానయ్యా, నీ పిలుపుకు తగినట్టుగా జీవించలేకపోతున్నానయ్యా, ఎక్కడ ఉండవలసిన వాడి తండ్రి ఎక్కడ ఉన్నానయ్యా, మనం పిలుచుకున్న పిలుపు ఉండదయ్యా, ఎక్కడ ఉండవలసిన దాన్ని ఎక్కడ ఉన్నానయ్యా, నన్ను క్షమించానయ్యా, నేను ప్రేమించే కృప నాకు దయచేయ్యా. ప్రార్థనలో పోరాడుతున్నాము. ప్రార్థనలో ఎప్పుడైతే పోరాటం కలిగి హృదయంలో మండుచున్నామో ప్రార్థనలో, అప్పుడు అపవాది షేక్ అవుతాడు. కదండి, లోతుకు పోవద్దు, దూరం పోవద్దు, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. ఏసీ రాజు కూడా అక్కడే ఉండండి, అక్కడలో ఇక్కడే ఉండండి. కానీ లోతులోకి వెళ్తే దేవుడు పెట్టారా ఈరోజు లోతులోకి మనము వెళ్ళాలని, దేవుడితో బలమైన సంబంధం కలిగి జీవించాలని దేవుడు ఇచ్చిన ఈ కొంతకాలము ఇచ్చింది. చాలా స్వల్పకాలం నీటి పుడక వంటి జీవితం పిల్లలు మాట్లాడబడ్డ కదా, సమయం అమూల్యం. నీటి పుడక వంటి ఈ జీవితం మనము వ్యర్థం చేయకూడదు. తర్వాత ఈ జీవితం దాటిపోయాక ఏమీ చేయలేము. దేవుడి కొరకు ఎన్నో చేయాలనుకున్నాం, ఏమీ చేయలేము. సమయం అయిపోయింది, దీపము ఆరిపోయింది, కాలము తిరిగిపోయింది. దేవుడి కొరకు ఏమి చేయాలన్నా ఇప్పుడే, రేపు ఉండేది కాదు. సమయం ఉన్నప్పుడే. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే బిడ్డలారా, రక్షణ పొందండి, దేవుడికి హృదయాన్ని అర్పించండి. రక్షణ పొందిన వారు మిక్కిలి లోతులోనికి, దేవుడు మోసే లోతులోనికి వెళ్ళండి. దేవుడు మనల్ని పోయాలి, మనం నడిపించాలి. మన ద్వారా ఈ లోకంలో గొప్ప సాక్ష్యము కదండి, మన గురించి కాదు, కానీ మనం నమ్మిన దేవుడు జీవగల దేవుడు. లోక శ్రద్ధ తెలుసుకోవాలి కదా, ఈ దేవుడు మన వ్యక్తి యొక్క దేవుడు జీవగల దేవుడు, క్రైస్తవుల దేవుడు జీవగల దేవుడు, యేసు ప్రభు ఆయన నిజమైన దేవుడు. ఆయన ద్వారానే రక్షణ. నేను దినములు విన్నాం వాక్యంలో కదండి, అన్యుల మధ్యలో దేవుడి నామము ఎవరి ద్వారా అండి? నా ద్వారా. నా ద్వారా. ఎందుకంటే నాకు దేవుడి పేరు ఉంది, నేను క్రైస్తవుడు అని చెప్పి లోకంలో తెలుసు. నేను అన్యుల్లో ఉంటే పర్వాలేదు, క్రైస్తవులుగా లేకుంటే ఓకే, దేవుని నామం గురించబడదు. కానీ ఈరోజు నేను క్రైస్తవులుగా ఉన్నాను కాబట్టి, దేవుని పేరు ఉన్నది కాబట్టి, ఆలయానికి వస్తుంది కాబట్టి దేవుని నామం నా ద్వారా దూషించబడుతుంది. ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు దేవునికి మహిమకరంగా మన జీవితం, మన నడవడిలో, మన మాటల్లో, మన క్రియల్లో, మన తలంపుల్లో, మన చూపుల్లో దేవుని మహిమ పరుస్తున్నామా? ఈరోజు అందరం సందేశం పడ్డాం, దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నాం. దేవా ప్రభా, అవును ఈరోజు వాక్యం చిన్న బలపరిచినారు ప్రభా, మిక్కిలి లోతులోకి మమ్మల్ని నడిపించయ్యా, మిక్కిలి లోతైన అనుభవంలోని తండ్రి మమ్మల్ని నడిపించడయ్యా.
నీళ్ళలో ఉంటే సరిపోదు, నీటిలో ఉంటే చాలదు, కానీ నీరు నిన్ను మోయాలి, నీళ్లు నిన్ను మోయాలి, దేవుడు మనల్ని మోయాలి, లోతులో ఉన్న వ్యక్తిని విశ్వాసి మోయాలి. మీరు దేవుడు పెట్టాలి. ఈరోజు దేవుడు మనల్ని మోస్తున్నాడా అనిపిస్తున్నాడా? ఎంతో కాలం నుంచి రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, కానీ ఇంకా ఆ లోతులో లేవేమో, ఇంకా దేవుని అనుమానిస్తున్నాము, ఇంకా దేవుడు నన్ను మోయగలడా, నన్ను దేవుని మోసే కెపాసిటీ దేవుడికి ఉందా? దేవుని శక్తిని, దేవుని పిలుపును, దేవుని యొక్క ఆహ్వానాన్ని, లేక ఆయన యొక్క విశ్వాసతను మనము అనుమానిస్తున్నామో, శక్తిస్తున్నామో? దేవుని పెట్టారా? ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. దేవా నా పాదములపై నిలబడినయ్యా. ఐ విల్ నాట్ స్టాండ్ అప్ మై ఓన్ ఫీట్. నా పాదములపై నాకు స్థిరత్వం లేదు ప్రభా. నా పాదములను నమ్ముకొని నా సొంత ఆస్తిపాస్తులను, బలమును, జ్ఞానమును, శక్తిని, ఉద్యోగమును, డబ్బును నమ్ముకొని నేను ప్రభా నిలబడనయ్యా. అయ్యా ముందుకు వెళ్ళలేదు ప్రభా. నీళ్ళలోనే ఉన్నాను, కానీ ప్రభా నీవు కోరేది ప్రభా ముందుకు వెళ్ళమంటారు దేవా. విశ్వాసంలో మిక్కిలి లోతుగా వెళ్ళమంటారు దేవా. మీరు మోసేంత లోతులోనికి వెళ్ళమంటారు ప్రభా. అంత వరకు, నిత్య జీవం వరకు మమ్మల్ని ప్రభా మీరు నడిపించే శక్తి గల దేవుడయ్యా. ప్రభా నడిపించండి ప్రభా. ఆ లోతులో ప్రభా విధేయతతో నడుచుటకు, తల వంచుకొని నడుచుటకు, సంపూర్ణ విశ్వాసంతో నడుచుటకు కృప దయచేయ్యా. తండ్రి గెలిచు పట్టి కాకుండా విశ్వాసంతో ప్రభా ఈదుటకు, ముందుకు వెలుటకు, ఈ ప్రవాహ విశ్వాస యాత్రలో తండ్రి మీరు మమ్మల్ని మోస్తున్నారనే దృఢ నిశ్చయంతో ప్రభా నడిపిస్తున్నారనే ధైర్యంతో మీ యొక్క కృపాసనం చేతులను వహించమని దేవుని కోరుకుందామని దేవుని మనము మహిమపరుచుకునే సమయం ఇది. అందరం కలిసి ఒక తీర్మానం, ప్రభా ఇన్ని సంవత్సరాలు గడిచిందయ్యా, ఇక ప్రభా నేను స్థితిలో ఉన్నాను ప్రభా, ఇదే చోట ఉన్నాను ప్రభా, నేను ముందుకు వెళ్తానయ్యా. మిక్కిలి లోతైన స్థలంలో ఈదగలిగే అంత లోతులోనికి, మీరు నన్ను మోసే అంత లోతులోనికి వెళ్తానయ్యా. సహాయం దయచేయండి ప్రభా, నాకు సహాయం దయచేయండియ్యా, సహాయం దయచేయండియ్యా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. తన చేయి చాపి ఎన్నో లోతులోనికి తీసుకొని వెళ్ళటకు, నిన్ను మోయటకు ఆయన తన చేతులు చాపాడు. గద్ద తన రెక్కలు చాపినట్ట యేసయ్య తన చేతులు చాపాడు. ఎర్ర సముద్రంపై ఆనంద నేలలో తన ప్రజలు నడుస్తుండగా
దేవుడు తన వీపును చాపాడు. వంగి దేవుడు చాపాడు. దేవుని వీపు పైన నచ్చిన చిన్నల వాక్యం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతకాలం సొంత బలముతో శరీరంతో నడుస్తావు? ఎంతకాలం ఇంకా పై భక్తి ఎంతకాలం ఇంకా లోతులోకి వెళ్ళకుండా ఈ బాధలపై, ఈ బలంపై, శక్తిపై ఆధారపడి దేవునికి అయిష్టంగా నిష్పుణించిన జీవితం జీవిస్తాం. దేవుడు కోరుతున్నాడు. మహాపరిశుద్ధుల స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ఈ దినములు ప్రభువా మాట్లాడారు. మిక్కిలి లోతైన జనులలో, మిక్కిలి లోతైన ప్రదేశంలో, అది దేవుడు ఉండు స్థలము. మిక్కిలి లోతైన లోతు దేవుడు ఉండు స్థలము, దేవుడు పోయి స్థలము, దేవుడు నన్ను నడిపించే స్థలము. ప్రభు ఆ లోతులు నన్ను నడిపించలేదు. చాలా ప్రభు, చాలా కాలం, ఎంతో కాలం ఉంటుంది. లోతు లేని జీవితంలో ఉన్న ప్రభు పైకి భక్తి గల వారిగా ఉండి శక్తిని ఆశ్రయించకుండా ప్రభు సొంత కార్యాలు చేసుకుంటున్నాం. ఒక మోసపూరితమైన జీవితంలో తండ్రి నిద్రను మార్చండి, సంధించండి ప్రభు. అయ్యా లోతులో ఇక్కడ నడిపించండి ప్రభు. నన్ను మోయండి తండ్రి, నడిపించండి. నిత్య జీవానికి ఏ జీవితంతో జీవించడం తండ్రి. వాళ్ళ మంచి దాసుడా వెళ్ళిపోతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. నాతో మాట్లాడి వందనాలు చెల్లిస్తూ లోపల తలపరచడం సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ నిబంధన, ఈ తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి.